నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెర్రర్ థెరపిస్ట్. ఈ వీడియోలో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎవరైనా సరే టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే మీ వ్యక్తిగతంగా మీకున్న ప్రాబ్లమ్స్కి అంటే ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హౌస్ అంటే ప్రమోషన్స్కి సంబంధించి, ఎవరన్నా సొంత ఇంటికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఏ క్రిస్టల్ని అలాగే ఏ స్విచ్ బోర్డ్ని మీరు అనుసంధానం చేసుకొని యూజ్ చేస్తే బాగుంటుందో కూడా మనం క్రిస్టల్ హీలింగ్ ద్వారా లేదా క్రిస్టల్ థెరపీ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా మీకు సంబంధించిన ఏ క్రిస్టల్స్ని వాడాలి, ఏ స్విచ్ బోర్డ్స్ని వాడాలి తెలుసుకోవాలనుకున్నా సరే అంటే వ్యక్తిగతంగా ఈ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామా ఫెర్రా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా క్లాసెస్కి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. క్లాసెస్ అనేవి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసి మనకి జూమ్ సెషన్స్ ద్వారా కూడా మనం క్లాసెస్ అందించడం జరుగుతుంది. మీరు దగ్గరలో హైదరాబాద్ అనుకుంటే కనుక ఆఫ్లైన్లోనే డైరెక్ట్గా మీరు నేరుగా క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యారాశికి సంబంధించి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కొన్ని పనులు ఎంత వేగవంతంగా పూర్తి చేద్దాం అన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనకి మనీనే చాలా కీ రోల్ కాబట్టి కొన్నిసార్లు డబ్బు అనేది సమయానికి అందక, లేకపోతే తగిన డబ్బు అంటే ఎంత అవసరమో అంత డబ్బు మీ దగ్గర లేక, అలాగే కొన్నిసార్లు ఆరోగ్యం సహకరించక, కొంతమంది కొన్ని అడ్జస్ట్మెంట్స్కి ఇవ్వడంతో పాటుగా కొన్నిసార్లు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా కావచ్చు. మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఆ పనులు అనేవి పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, డిలేస్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు హెల్త్ సహకరించకపోవడం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలుగా మారే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా క్రానిక్ డిసీజెస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ఆ ఇబ్బంది ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్లో ఆ ప్రెషర్ అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. మేబీ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, ఈ స్పైన్ ఇష్యూస్ ఉన్న స్పైనల్ కార్డ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కానివ్వండి, అప్పర్ బ్యాక్ లోయర్ బ్యాక్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, షోల్డర్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు, మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇబ్బంది ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే మైగ్రేన్, నిద్ర పట్టకపోవడం కానివ్వండి, మైగ్రేన్ సమస్యలు కానివ్వండి, సైనస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ వీక్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది ఇంటెన్షనల్గా మిమ్మల్ని మోసం చేయడం వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయించడం వల్ల కావచ్చు, ఏదైనా సరే ఎప్పుడైతే డబ్బు అవసరం అవుతుందో మీరు చేసిన ఎక్స్పాన్సెస్ వల్ల, అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల, ఎక్స్పాన్సెస్ వల్ల ఈ వీక్లో కొన్ని చోట్ల ఏదైతే మెడికల్ ఎక్స్పాన్సెస్ అవుతున్నాయో వాటికి సంబంధించి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరు అడిగినా డబ్బులు మాత్రం దయచేసి ఈ వీక్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. తిరిగి వచ్చే క్రమంలో మిమ్మల్నే వాళ్ళు మళ్ళీ మాట అనేలాగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అంటే ఏదో మనం హెల్ప్ చేసాము అనే దానికన్నా కూడా మనం 2-3 సార్లు అడిగేసరికి మనమే పెద్ద దోషిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. అలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ మెడికల్ ఎక్స్పెన్సెస్ మాత్రం ఈ వీక్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దయచేసి ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ తీసుకోండి. మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, జనరల్గా ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి, హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనిపించినప్పుడు దయచేసి వేరే వాళ్ళ సహాయం మాత్రం, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, వెల్ విషర్స్ అయినా, ఎవరైతే మనకు సహాయం చేస్తారో చేయగలుగుతారో మనకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దయచేసి అడిగే ప్రయత్నం చేయండి. ఇబ్బంది ఎక్కువ ఉన్నవాళ్ళు అడగకుండా ఎవరికి చెప్పకుండా ఉంటే మీ ప్రాబ్లం ఏంటనేది ఎవరు అర్థం చేసుకోలేరు. కాబట్టి దయచేసి మీ బాధను పంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే
బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, సేల్స్ బాగా పెంచుకోగలుగుతారు, మార్కెటింగ్ స్కిల్స్ కానివ్వండి, మీ బిజినెస్కి సంబంధించిన మార్కెటింగ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, అలాగే సేల్స్ కానివ్వండి విపరీతంగా పెంచుకోగలుగుతారు. క్లయింట్ అట్రాక్షన్ బాగుంటుంది, మనీ అట్రాక్షన్ బాగుంటుంది, బిజినెస్లో ఒక మంచి స్థాయికి చేరుకోగలుగుతారు సేల్స్తో. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ బిజినెస్కి సంబంధించి ఏ రకమైన బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా బిజినెస్లో మంచి లాభాలు చూస్తారు. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే సొంత ఇంటి నిర్మాణం కానివ్వండి, ఓన్ ప్రాపర్టీస్కి సంబంధించి కానివ్వండి, ఎవరైనా ఓన్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి కానివ్వండి, ఈ వీక్లో మంచి అంటే ఎప్పటి నుంచో చేయాలి అనుకునే వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఓన్ వెహికల్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ వీక్లో మీ డ్రీమ్ కార్ మీ సొంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొంతమంది కూడా బుకింగ్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి అంటే కన్యా రాశికి సంబంధించిన విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమోషన్స్ విషయాల్లో కావచ్చు, సాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, కొత్త జాబ్ అవకాశాలు కావచ్చు, లేదా జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్, అలాగే బిజినెస్కి సంబంధించి అంటే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. బిజినెస్లో బాగా రాణిస్తారు, జాబ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అండ్ ఎప్పటి నుంచో మీకున్న లగ్జరీ థింగ్స్, బ్యాగ్స్, వాచ్, గ్లాసెస్, క్లోత్స్ కానివ్వండి, ఇంటికి సంబంధించిన లగ్జరీ వస్తువులు కానివ్వండి, ఏవైనా సరే కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఒక మంచి స్థాయికి అంటే పొలిటికల్గా కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక మంచి స్థాయికి అంటే పొలిటికల్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు అనుకున్న పదవులు, మీకు స్థాయి కావచ్చు, పదవులు కావచ్చు, ఏదైనా సరే దక్కే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంటికి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కావచ్చు, ఏదైనా సరే కొన్ని ఇంటికి సంబంధించి చేంజెస్, ఫర్నిచర్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, కర్టెన్స్ కానివ్వండి, ఏదైనా సరే వస్తువులు, ఏదైనా పాత వస్తువులను రీప్లేస్ చేసి కొత్త వస్తువులు పెట్టాలి కానివ్వండి, హౌస్ రెనోవేషన్స్, హౌస్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా అనుకూలతలు కానివ్వండి, మీ ప్లాన్స్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏదైనా సరే సపోర్ట్ అనేది బాగా దొరుకుతుంది. ప్లాన్స్ కూడా బాగా చేసుకోగలుగుతారు. మార్పులు చేర్పులు అనేవి ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా చేసి తీరుతారు. దానికి సంబంధించిన మీటింగ్స్కి కానివ్వండి, ఏదైనా షాపింగ్స్, లగ్జరీ వస్తువులు కొని షాపింగ్ కానివ్వండి, ఎక్కువ వాటి మీద ఫోకస్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ రిమెంబర్, మోసం చేసే వాళ్ళు ఉంటారు ప్రతి చోట. అలాగే ఫ్రెండ్స్లోనే ఉండొచ్చు, లేకపోతే మీ గ్రోత్ని చూడలేని వాళ్ళు కూడా మిమ్మల్ని ఇంటెన్షనల్గానే తొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఆల్ ద బెస్ట్.